జరిగింది కూడా ఏంటంటే కొట్టి వదిలేశారు. వదిలేసి ముందర ఏమైంది, ఆ పిల్లాడు ఆ రోజు రిపోర్ట్ వెళ్ళి అతను చెప్పింది ఏంటి, మీరు ఇది నా వీడియో ఒకటి నా మొబైల్ ఒకటి లాక్కున్నారు, నా దగ్గర ఇంకో మొబైల్ ఉంది, దాంట్లో ఇంకా కొన్ని కాంప్రమైజింగ్ వీడియోస్ ఉన్నాయని అని చెప్పి ఈమె భర్త ఎదురుగుండానే ఆ వీడియోని వాడు డిస్ప్లే చేశాడు ఆ పిల్లాడు. న్యాచురల్గా ఆయనకి హీ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ ఆ థింగ్స్, అవన్నీ ఆయనకి ఆ నాలెడ్జ్లో లేదు ఆ చంద్రబాబు గారికి. ఆయనకు నాలెడ్జ్ లేదండి. హీ వాజ్ షాక్డ్. ఏంటిది, వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ఉండడం కాదు, పక్కన ఎవరో ఇంకో ముగ్గురు అన్నోన్ పర్సన్స్ ఎదురుకుండా వాడు అది ఆ వీడియో డిస్ప్లే చేయడం అనేది తట్టుకోలేకపోయాడు ఆయన. సహజంగా మనసు కష్టం అనిపించింది. సరే కొట్టినంత కొట్టారు, గొలుసులతో కొట్టారు. వాళ్ళ ఇంటెన్షన్ అయితే చంపడం కాదు. ఈయన కోపం తట్టుకోలేక తమాయించుకోలేక వెళ్ళి ఆ పిల్లాన్ని కొట్టినట్టు ఇదంతా చెన్నై పోలీసులు వాళ్ళు అక్కడ చెప్పారు. అవును, మనకు ఆ భాష అది కాబట్టి ఇక్కడ అర్థం కావట్లేదు, కానీ అక్కడ ఎంటైర్ నరేషన్ వాజ్ కంప్లీట్గా దాంట్లో ఉన్నది ఆ కథనంలో. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కొట్టిన ముగ్గురులో ఒకతను మళ్ళీ బొజ్జల సుధీర్ రెడ్డి గారికి తనే ఫోన్ చేసి ఇట్లా చంద్రబాబు కొట్టాడండి అతన్ని, అంటే వినూత భర్త కొట్టాడు, ఆ పిల్లాడు చనిపోయాడు అంటే ఆయన గాబరా పడి నోనో శవాన్ని రేణిగుంటలో ఉంచొద్దు, ప్యాక్ చేసి చెన్నై తీసుకెళ్ళి ఆ నదిలో పడేయండి అని ఈయనే చెప్పినట్టు. ఇక్కడ ఉంటే న్యూసెన్స్ అవుతుంది, నాకు మెడకు చుట్టుకుంటుందని ఈయన చెప్పిన ఆయన ఏం చేశాడు ఫర్దర్గా, ఈయన అసోసియేట్స్ ఉంటారు కదా చెన్నైలో, బేసిక్గా ఈయనకు కూడా ఏంటంటే మంచి బంధువర్గం స్నేహితులు ఉన్నారు చెన్నైలోనే. వాళ్ళ ద్వారా చెన్నై పోలీసులకు ఫోన్ చేసి ఫలానా నదిలో ఏదో శవం ఉంది అని చెప్తే, ఎవరో పెద్దవాళ్ళు ఫోన్ చేశారు కదా, అమ్మో ఇందులో పెద్ద తకరారు ఉందేమో అని చెప్పేసి పోలీసులు ఫైండ్ అవుట్ చేసి అక్కడ అతని చేతి మీద వినూత అక్క పచ్చబొట్టు అండ్ కారు, ఈ సీసీటీవీ వీళ్ళు ఏం చేశారు, ఇదంతా సీసీటీవీ ఇతనే సమాచారం ఇచ్చాడు కొన్ని 2 కార్లు వెళ్ళారని.